నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ దేశవ్యాప్తంగా తనిఖీలు జరుగుతూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ యొక్క తనిఖీలలో ప్రవాసులను అరెస్టు చేసి కువైట్ దేశం నుంచి బహిష్కరిస్తూ ఉన్నారు. అలాగే ఈ యొక్క తనిఖీలు కూడా ఎవరైతే కానూను ఉపయోగించుకొని వారు ఉన్నారో అటువంటి వారిని మేము అదుపులోకి తీసుకొని కువైట్ దేశం నుంచి బహిష్కరిస్తూ ఉన్నట్లు అధికారులు తెలిపారు. తాజాగా కువైట్ రెసిడెన్సీ వ్యవహారాల విభాగం మరియు ప్రైవేటు సెక్యూరిటీ ఏజెన్సీ మనం చూసుకుంటే జిలీబ్ ఆల్ సువైక్ మరియు మహబుల్లా ప్రాంతాలలో తనిఖీలు నిర్వహించడం జరిగింది. ఈ యొక్క తనిఖీలలో రెసిడెన్సీ మరియు కార్మిక చట్టాలను ఉల్లంఘించిన వివిధ దేశాలకు చెందిన 100 మంది ప్రవాసులను అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే ఈ యొక్క 2 ప్రాంతాలలో మనం చూసుకుంటే అధికారులు ఆకస్మిక భద్రతా తనిఖీలు నిర్వహించడం జరిగింది. ఉన్నట్లుండి ఆకస్మికంగా అప్పటికప్పటికి నిర్ణయం తీసుకొని ఈ యొక్క తనిఖీలు నిర్వహించామని చెప్పి ఈ యొక్క తనిఖీల ఫలితంగా 100 మంది రెసిడెన్సీ చట్టాన్ని ఉల్లంఘించిన ప్రవాసులను అదుపులోకి తీసుకొని వారిపైన చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు రెఫర్ చేశామని చెప్పి అధికారులు తెలిపారు. అలాగే ఈ యొక్క తనిఖీలు కొనసాగుతూనే ఉంటాయని చెప్పేసి చట్టాన్ని ఉల్లంఘించిన ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకున్న తర్వాత కువైట్ దేశం నుంచి బహిష్కరించి భవిష్యత్తులో మళ్లీ వాళ్ళు కువైట్లోకి రాకుండా వాళ్ళ యొక్క పేర్లను బ్లాక్ లిస్టులో ఉంచుతూ ఉన్నట్లు అధికారులు తెలిపారు. మరి మీ యొక్క ప్రాంతాలలో తనిఖీలు జరుగుతూ ఉన్నాయా లేదా అని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.